దేశవ్యాప్తంగా దాదాపు 500 జిల్లా కేంద్రాల్లో, డివిజనల్ కేంద్రాల్లో మరి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా ఈరోజు మొత్తం అంతా కూడా అనేక కార్మిక సంఘాలు, రైతు సంఘాలందరూ కూడా కలిసి ఉద్యమం చేపట్టడం జరిగింది. ఒకటే అడుగుతున్నాం, ఈరోజు కేంద్రంలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వము మరి రైతులకు సంబంధించి అదేవిధంగా కార్మికులకు సంబంధించి ఆయన మొత్తం అంతా కూడా వాళ్ళ ప్రయోజనాలకు దెబ్బతీసి కేవలం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తున్నారు. మరి దీని ఫలితంగానే ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా కార్మికులు కూడా పనులు లేకుండా, అదేవిధంగా వాళ్ళు అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు జీతాలు లేకుండా వాళ్ళంతా కూడా వీధిని పడుతున్నారు. అందుకే తక్షణం ఆయన తీసుకొచ్చిన కార్మిక చట్టాలకి అనుకూలంగా లేకుండా కేవలం 4 కోట్లుగా విభజించిన దాన్ని వ్యతిరేకిస్తూ, అదేవిధంగా రైతులు పండించిన పంటకి మరి కనీస మద్దతు ధరకి చట్టం చేయాలని చెప్పి, రైతులకు ఉండబడిన అప్పులన్నీ రద్దు చేయాలని, అదేవిధంగా అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరూ కూడా కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, కార్మికులకి ఆయన ప్రభుత్వ రంగంలో ఉంటున్న ఆయన విధానం అన్ని సంస్థలు కూడా అమ్మేసే విధానాన్ని నిరసిస్తూ, అదేవిధంగా మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలను సూపర్ 6ని తక్షణం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఆమోదించే వరకు, దీన్ని సాధించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా జరుగుతుంది. పి రామచంద్రయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు. ఈరోజు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలోన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా దాదాపు 500 జిల్లాల్లోన ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఈ రోజు ఎందుకోసం చేస్తున్నామంటే, రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఈరోజు నవంబర్ 26వ తేదీ. ఆ రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు సందర్భంగా రాజ్యాంగాన్ని ఈరోజు పాలకులు దొంగలో దొక్కుతున్నారు, రాజ్యాంగ విలువల్ని మంటగలుపుతున్నారు. అందుకోసమే ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా, ఈ దేశాన్ని రక్షించుకోవాలని చెప్పే ప్రధానమైన డిమాండ్తోనే ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలోన ఈరోజు ప్రజలను పక్కన పెట్టి ఈరోజు దేశంలో కొంతమంది కార్పొరేట్ శక్తులు అదానికి, అంబానికి ఈ దేశ సంపదను దోచిపెట్టే పద్ధతిలోన ఆయన విధానాలు అవలంబిస్తున్నాడు. అందుకోసమే ఆయన కార్మిక చట్టాల్లోన పెద్ద ఎత్తున మార్పు తీసుకురావడం కూడా జరిగింది. అంటే 4 రకాల కార్మిక చట్టాలని 4 కోళ్లుగా చేశాడు. ఏదైతే రైతులు చేసిన పోరాటానికి ఆ రోజు రైతు పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వాలని చెప్పి రైతులు కోరారు. దాన్ని ఈ రోజు వరకు కూడా ఇచ్చే పరిస్థితులు లేడు. అట్లే దేశంలోన కోట్లాది మంది స్కీమ్ వర్కర్లు ఉన్నారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనము, విఓఏలు, ఫీల్డ్ అసిస్టెంట్ ఇటువంటి వాళ్ళంతా ఉన్నారు. వీళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళని మార్చాలని చెప్పి కుట్రపూరితమైన ఆలోచన చేస్తున్నారు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్లంతా రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము. కనీసం వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. మన రాష్ట్రం వరకు వస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుల నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. ఈయన ఏదైతే సూక్ష్మ శిక్ష పథకాలు ఉన్నాడో ఆ పథకాలంతా పక్కన పెట్టేశాడు. కాబట్టి సూక్ష్మ శిక్ష పథకాలని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు సూక్ష్మ శిక్ష పథకాలు పక్కన పోయి ఈరోజు కరెంట్ ఛార్జీలు, ట్రాప్ ఛార్జీల మీద 20,000 కోట్ల రూపాయలు అదనంగా వేస్తామన్నాడు. అట్లా ఈ మధ్యకాలంలో పేపర్లో వచ్చింది, ఏదైతే రాష్ట్ర రోడ్లు, జిల్లా రోడ్లు కూడా టోల్ గేట్లు పెడతామని చెప్తున్నాడు. ఎంత దుర్మార్గమైన చర్య! అంటే ప్రజల దగ్గరే డబ్బులు వసూలు చేస్తున్నాడు, వాళ్ళ యొక్క బడ్జెట్ ని అమలు చేస్తున్నాడు. మళ్ళీ ఈరోజు రోడ్ల నిర్మాణంలో కూడా ప్రజల దగ్గరే వసూలు చేయని చెప్పే దుర్మార్గమైన ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అందుకోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు మార్చుకునేంత వరకు కూడా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి మనం వాళ్ళని మెడలు వంచేంత వరకు కూడా ఈ పోరాటాలను కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాము. నా పేరు రాధాకృష్ణ, నేను CIT జిల్లా అధ్యక్షుడిని. 500 జిల్లాల్లో రైతులు, కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావడం జరిగింది. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ రోజు నరేంద్ర మోడీ తీసుకుని వచ్చినటువంటి రైతుల 3 నల్ల చట్టాలను, కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయవలసిన అవసరం ఉన్నదని కూడా మేమందరం కూడా ప్రతిబూనినా. ఇప్పటికైనా నరేంద్ర మోడీ నీవు వెంటనే తీసుకుని వచ్చినటువంటి నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయవలసిన అవసరం ఉన్నది.
గత 1 సంవత్సరం పాటు ఢిల్లీలో జరిగినటువంటి పోరాటాన్ని చూసి ఆ రోజు అందరి ముందు టీవీల్లో వచ్చి నాది తప్పైంది, నేను తీసుకొని వచ్చినటువంటి చట్టాల వలన రైతులు ఇబ్బందులు పడతారు కాబట్టి వీటిని నేను వెనక్కి తీసుకుంటానని చెప్పి మరి వేరే రూపంలో తీసుకురావడానికి నీవు పూనుకున్నావు. ఈ రోజు ఆ చట్టాల వలన కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆదానికి, అంబానికి లబ్ధి చేకూరే ఈ చట్టాలని నీవి వెనక తీసుకోవాలి అని ప్రతి కార్మికుడు, ప్రతి రైతు, ప్రతి మహిళ కూడా ప్రతిఘటిస్తున్నది. ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ చట్టాలని కోసం మేము ఒకగానొక సందర్భంలో పోరాడినాం. ఉన్న చట్టాలను రక్షించుకోవడానికి ఇప్పుడు మా పోరాటం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి రైతుడు, ప్రతి కార్మికుడు కూడా ప్రతిఘటిస్తాడు, అడ్డుకుంటాడు, నరేంద్ర మోడీ మెడలు వంచుతారని కూడా మేమందరం తెలియజేస్తున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ నీవు ఆదాని, అంబానీ పక్కన ఉంటావో, రైతులు, కార్మికుల, కర్షకుల పక్కన ఉంటావో, నీవు ఎటువైపు ఉంటావో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నా పేరు జీమని, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. కామ్రేడ్స్, ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా ఎంతోమంది నాయకులు మన దేశంలో పోరాటాలు చేసి మనకు దేశానికి స్వతంత్రం తెచ్చిన నాయకులు ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మనము ఇక్కడ కమ్యూనిటీ అంటే ఏఐటీసీ, సిఐటీసీ, ఐఎఫ్ఏ అందరూ అనుబంధంగా రైతు సంఘం నాయకులైతేనేమి, కార్మిక సంఘ నాయకులైతేనేమి, అంగన్వాడీ అసోసియేషనల్ తరఫున హెల్పర్స్ అండ్ వర్కర్స్ అందరూ కలిసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కాకపోతే మేము ఒకటే అడుగుతున్నాము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఒకటే అడుగుతున్నాం. 2012లో మనకు మోడీ గారు జీతం పెంచారు. ఆ తర్వాత ఇప్పటి వరకు 3 దఫాలుగా ఆయన గెలవడం జరిగింది. ఇప్పటి వరకు ఆయన ఎటువంటి మా అంగన్వాడీ వర్కర్లను కానీ, హెల్పర్లను కానీ పట్టించుకోవటం లేదు. పైగా పని భారాన్ని అయితే ఎక్కువ పెంచేశాడు. ఇటు రాష్ట్ర నాయకులు, ఇటు కేంద్ర నాయకులు కలిసి రకరకాల యాప్లతో మమ్మల్ని ఒత్తిడిలకి గురి చేస్తున్నారు. ఎఫ్ఆర్ఎస్ యాప్ అని, ఇక్కడ స్టేట్ లెవెల్ యాప్లు వేరే, మళ్ళీ కేంద్ర లెవెల్లో యాప్లు వేరే, ఇన్ని రకాల యాప్ల్లో పనిచేస్తూ మేము అనేక ఇబ్బందులు పడుతున్నాము. వర్కర్లు, ఇక్కడ హెల్పర్స్ జీతం ఏమో చాలా తక్కువ, 11,500 రూపాయలు టీచర్లకు ఇస్తూ, ఆయాలకు 7,500 రూపాయలు జీతాలు ఇస్తూ మమ్మల్ని వెట్టి చాకిరి కింద పని చేపిస్తున్నారు. ఇటు ప్రీ స్కూల్ జరపాలి, అటు యాప్ల్లో పనిచేయాలి, ఇటు అధికారులకు భయపడాలి, వాళ్ళ ఒత్తిళ్లకు మేము ఇది కావాలి. ఇస్తున్నటువంటి స్టాక్ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి, పట్టణ ప్రాంతాల్లో అయితేనేమి ఇక్కడ రకరకాలుగా అంటే మంత్రాలయం నుంచి వచ్చారు, ఎమ్మినూరు నియోజకవర్గం నుంచి వచ్చారు, ఆలూరు నుంచి వచ్చారు, కౌతాలం నుంచి వచ్చారు, అందరూ ఆస్పరి నుంచి వచ్చారు, పత్తికొండ అధ్యక్షులు, కార్యదర్శులు అందరు ఇక్కడ ఉన్నాం. మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం, కేంద్రాన్ని అయితేనేమి, రాష్ట్రాన్ని అయితేనేమి, నాయకులుగా గెలిచారు కదా, ఈరోజు అసెంబ్లీలో ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు? అంగన్వాడీ వర్కర్ల గురించి అయితేనేమి, హెల్పర్ల గురించి అయితేనేమి అని ప్రశ్నిస్తున్నాం. మీరు మేము 42 రోజులు సమ్మె చేశామండి. సమ్మె చేసినప్పుడు మహిళలని కొద్దిగన్నా ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గుర్తించలేకపోయారు. మీరు ఆ సమయంలో మాకు వచ్చి మద్దతు ఇచ్చి అయ్యో అని చెప్పి అప్పుడున్న ప్రభుత్వాన్ని నిందించారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక్కటే అడుగుతున్నామండి, 11,500 జీతం మాకు ఏ రకంగా సరిపోతుంది? ఇప్పుడున్న ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మా పిల్లల్ని చూసుకోవాలా, కుటుంబాన్ని పోషించాలా, అద్దెలకంటారా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అధికారులు మాకు బిల్లులు చేస్తున్నారండి. కూరగాయల బిల్లులు అయితేనేమి, హౌస్ రెంట్స్ అయితేనేమి ఏవి నెల మాకు రావటం లేదు. అప్పుడు కేవలం 11,500 జీతంలో ఒక అంగన్వాడీ కార్యకర్త ఏ రకంగా ఆమె అద్దె భవనాన్ని నడుపుతూ, అటు కూరగాయలు తెచ్చేసి సక్రమంగా ప్రీ స్కూల్ని నడుపుతూ, అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు, అక్కడున్న లబ్ధిదారులు అందరికీ సానుకూలంగా పనిచేస్తున్నప్పుడు ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నిస్తున్నాం మోడీ గారిని. ఇటు ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. చూడండి, ఒక్కటే ప్రశ్నిస్తున్నాం, 42 రోజుల సమ్మెలో ఎంతో మంది ప్రాణాలు పోయినాయి మా వాళ్ళవి. ఆ ప్రాణ త్యాగాలు పోయిన వాళ్ళందరినీ ఇదిగా మళ్ళీ మేము ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తూ మేము మళ్ళీ భవిష్యత్తులో ఇంకా మేము మళ్ళీ 42 రోజులు సమ్మె ఏ రకంగా చేశామో పెంచలేని సమక్షంలో కబడ్దార్ ఒక్కటే హెచ్చరిస్తున్నాం, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు మేము మళ్ళీ సమ్మెలో దిగుతామని హెచ్చరిస్తున్నాం. ఇంకా ఎంతమంది ప్రాణాలైనా పోతాయి మావి. మీరు ఈ రకంగా మమ్మల్ని హింసిస్తున్నారు, ఇది మీకు న్యాయమేనా అని అడుగుతున్నాం. నిజంగా చెప్పాలంటే ఒక ఐసిడిఎస్ ఆఫీస్లో అక్కడ అధికారులకు భయపడాలి. గ్రామీణ ప్రాంతాల్లో 3 కూటమిలు ఉన్నాయండి. 3 కూటమిలు కలిసి
చేస్తున్నామండి. ఇది లబ్ధిదారులు కూడా గుర్తించాలని ఈరోజు ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. కాకపోతే అక్కడ నాణ్యత గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ మనకు మోడీ గారు ఏమంటారు, స్కీమ్ వర్కర్స్గా మమ్మల్ని గుర్తిస్తున్నారు. మళ్ళీ మేము ప్రశ్నిస్తున్నాం మోడీ గారిని, రైసు దాలు ఏదైతే ఇస్తున్నారో నాణ్యతమైనది అంటున్నాం. మమ్మల్ని ఈరోజు లోపపోషణకు గురి కావడం వల్ల మీరు ఇవన్నీ అందిస్తున్నారు ఐసిడిఎస్కి. మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు నాణ్యత లేనివి ఇస్తున్నారు సరుకులని ప్రశ్నిస్తున్నామండి. అవి మీరు కరెక్ట్గా ఇస్తే 25 గుడ్లు ఒక గుడ్డు వచ్చి 50 గ్రాములు ఉండాలండి. కానీ అక్కడ 50 గ్రాముల గుడ్డు కొలత అయితే లేదు. కొన్ని చోట్ల మాట్లాడే వాళ్ళకి కరెక్ట్గా ఇస్తున్నారు. అసలు అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆ గుడ్డు 50 గ్రాములు ఉండదు. మళ్ళీ ఆమె 25 గుడ్లు తీసుకొని నెలంతా ఆ గర్భవతి రక్తాభివృద్ధి కావాలంటారు, లోపపోషణ నుంచి బయటకు రావాలంటారు, నార్మల్ డెలివరీస్ కావాలంటారు, ఇంట్లో డెలివరీ కాకూడదు, హాస్పిటల్లో డెలివరీ కావాలంటారు. అలాంటప్పుడు మేము ఇస్తున్నటువంటి పౌష్టికాహారంతోనే ఆ గర్భవతి రక్తాభివృద్ధిని పెంచుకుంటుందా అని ప్రశ్నిస్తున్నాం మేము ప్రభుత్వాన్ని. మీరు ఇస్తున్నటువంటిది నాణ్యతతో కూడినటువంటి ఇవ్వండి. మేము యాప్ల్లో పనిని తగ్గించండి, ఒక యాప్గా గుర్తించండి. అప్పుడు మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ప్రీ స్కూల్ జరుగుతుందండి? మేము ఈ సభ ఈరోజు ఈ మీడియా అందరి ముందు నేను ప్రశ్నిస్తున్నాను. అసలు ఎక్కడ P1 P2 ప్రోగ్రాంలు జరగటం లేదు. దీనికి కారణం మీరే, అధికారులే. ఎక్కడైతే ఉన్నాయో సరైన టైంకి మాకు సరుకులు రావు. ఇప్పుడు ఒక ఐసిడిఎస్ పరిధిలో 5 ఉంటాయండి. 5 సెక్టార్లు ఉన్నప్పుడు ఒక సెక్టార్కి గుడ్లు ఇస్తారు, ఒక సెక్టార్కి పాలు, ఒక సెక్టార్కి పాలు ఇస్తారు, ఒక సెక్టార్కి గుడ్లు. అంటే ఒక సైడు పాలు వచ్చింటాయి, ఒక సైడు గుడ్లు ఉండవు. అలాంటప్పుడు అక్కడి నుంచి వలస వచ్చిన గర్భవతి అక్కడ ప్రశ్నిస్తుందండి మమ్మల్ని, ఎందుకు అక్కడ పాలు ఇచ్చారు నువ్వు ఇవ్వట్లేదు అని. అంటే మేమా దొంగలం ఇక్కడ? మీరు పై అధికారులు అన్నీ సక్రమంగా పాలు, గుడ్లు, రైసు, దాలు, ఆయిల్ అన్నీ సక్రమంగా ఇస్తే ఒక కార్యకర్త ఎందుకు ఇవ్వదండి? మేమేమైనా ఇంటి నుంచి ఇస్తున్నామా? ప్రభుత్వం మమ్మల్ని ఎంచుకున్నారు, మేము సేవకులుగా ఉన్నాము, ఈరోజు పని చేయడానికి మేము ముందున్నాము. అలాంటిది మీరు కరెక్ట్గా ఇస్తే మేము ఎందుకు పంచము, ఎందుకు చేయము పని అని మేము ప్రశ్నిస్తున్నాము. కానీ అన్ని పనులు చేయించుకుంటున్నారు. ఇటు సర్వే అంటారు, ఇటు గర్భవతులని సేవలు అంటారు, ఇటు పిల్లలకి ప్రీ స్కూల్ P1 చేయాలంటారు. అన్ని సేవలు చేయించుకొని చివరిగా మాకు ఇచ్చేది మాత్రం జీతం 11,500. ఇది ఏమిటికి సరిపోతుందని మేము ప్రశ్నిస్తున్నాం. మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇంకొక విషయానికి వస్తే సెల్ ఇచ్చారండి 4G. పల్లెటూరులో ఎక్కడా పనిచేయవు, పట్టణ ప్రాంతాల్లో కూడా సరిగ్గా పనిచేయటం లేదు. వాళ్ళు ఇస్తున్నటువంటి యాపుల్లో అటు కేంద్రానికి మేము సబ్మిట్ చేయాలి, ఇక్కడ రాష్ట్రానికి అదే పిల్లల్నే సబ్మిట్ చేయాలి. 2 యాపుల్లో 3 యాపుల్లో పనిచేస్తూ వాళ్ళకి అన్నీ సేవ్ చేసి సబ్మిట్ చేస్తేనే అక్కడ రిపోర్ట్ పోతుంది ఐసిడిఎస్ ఆఫీస్కి. పోలేని పక్షంలో మాకు మెమోలు ఇస్తారు. ఇది న్యాయమా వాళ్ళకు? అంటే మీరు యాపులు ఇచ్చారు, సెల్ ఇచ్చారు, అది ఏమాత్రం పనిచేస్తుంది? అక్కడ నెట్వర్క్ ఉందా లేదా, కార్యకర్త ఎంత ఇబ్బందులకు గురవుతా ఉంది అనేది మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా? అధికారులు కానీ ఇటు నాయకులు కానీ ఎవ్వరూ ఆలోచించటం లేదు ఈ విషయంలో. అలాగే సాఫ్ట్వేర్ పనిచేయటం లేదు, ఎక్కడ సాఫ్ట్వేర్ పనిచేయటం లేదు. సాఫ్ట్వేర్ పనిచేయలేకపోతే ఇటు ఇంట్లో మా పిల్లల్ని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, మళ్ళీ ఇక్కడ పని చేయాలి. రాత్రులు నిద్రలు పోక మేము 12 గంటలప్పుడు మిద్దెల మీద ఉండి పనిచేస్తాము. ఇంకా పెద్ద ఎత్తున మేమంతా కదిలి వచ్చి అక్కడ విజయవాడలోనే మేము నిలదీస్తామని ప్రశ్నిస్తున్నామండి. ఇటు నా వరలక్ష్మి, నా పేరు CITU. ధన్యవాదాలు.